హలో ఫ్రెండ్స్, ఈరోజు మరో బ్లాక్ బస్టర్తో మేము ముందుకు వచ్చేసా. అందరూ రెడీయా? ముందు క్లైమాక్స్ చూపించేస్తా, ఆ తర్వాత స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన బ్లాక్ బస్టర్ చికెన్ బిర్యానీ. ఇలా రెడీ అయ్యే వరకు ఎలా చేసామో చూపిస్తా వచ్చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసేద్దాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక మన ఫస్ట్ హీరోలు స్లైస్ చేసిన ఉల్లిపాయలు, వీటిని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే బిర్యానీకి సగం విజయం వచ్చేసినట్టే. మరి ఇప్పుడు మనం సెకండ్ హాఫ్ కోసం ముందుగానే హోల్ బిర్యానీ మసాలా సామాన్లు సిద్ధం చేసి పెట్టుకుందాం. ఇప్పుడు అసలు హీరో ఎంట్రీ, అదే మన చికెన్. ఒక్క బౌల్లో చికెన్ తీసుకుని మొదటిగా కారం, తర్వాత కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆ తర్వాత వెంటనే కొంచెం ధనియా అండ్ జీరా పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేయించాం కదా, ఆయిల్ వేసేసామనుకోండి గొప్ప రుచి వస్తుందండి. మరి ఇవన్నీ వేసి కాసేపు కలుపుకున్నాక కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత ముందుగా వేయించుకుని పెట్టుకున్నాం కదా, అదేనండి ఉల్లిపాయలు. ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా కొంచెం వేయాలి. తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా జత చేసేద్దాం రండి. ఇప్పుడు మన హీరోయిన్ ఎంట్రీ, అదేనండి పెరుగు. మరి ఇదే కదండి చికెన్కి సూపర్ జ్యూసీగా మార్చే సీక్రెట్. పెరుగు వేసుకున్న తర్వాత మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేలా ప్రేమగా మసాజ్ చేసేయాలండి. ఆ తర్వాత కాసేపటికి పచ్చిమిర్చి, టమాటా వేసి మరొక్కసారి లైట్గా కలపాలండి. ఇప్పుడు ఇంకోవైపు పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టి మరిగిద్దాం. నీళ్ళు అంటే నిండాగా వేసేవలసిన అవసరం లేదండి, ఒక 60% వేస్తే సరిపోతాయి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేసేద్దాం రండి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా టమాటా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేద్దాం. ఇంకా కొంచెం ఉప్పు కూడా. ఉప్పు అంటే మరీ ఎక్కువ వేసేకండి, ఉప్పు కేవలం సముద్రపు రుచి వచ్చేంతలా వేయాలి. అంతలో మనం కడాయిలో మ్యారినేట్ చేసిన చికెన్ను కూడా 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా చేస్తే చికెన్ ఈజీగా ఉడికిపోతుంది. ఇక్కడ నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, దీంట్లో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఒక 70% ఉడికే వరకు ఉంచితే సరిపోద్దండి. ఇప్పుడు మన రైస్ 70% ఉడికిపోయింది కదా, ఇప్పుడు అసలైన క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని ఒక 2 స్పూన్స్ మనం చికెన్ మీద వేసుకుందాం. 70% ఉడికిన రైస్ని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పైన లేయర్స్లా జల్లుదాం రండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ వేసుకున్నాక దానిపైన ఫ్రై చేసిన ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా. మళ్ళీ తర్వాత కొంచెం రైస్ వేసుకోవాలి, మళ్ళీ టాపింగ్స్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ లేయర్ వరకు వేసుకోవాలి. లాస్ట్ లేయర్లో ఈ టాపింగ్స్తో పాటు ఒక కొంచెం నెయ్యి యాడ్ చేస్తే ఆ వాసనే పక్కింటి వాళ్ళని ఆటోమేటిక్గా పిలిచేస్తుంది. తర్వాత మూత పెట్టి పైన ఏదన్నా కొంచెం బరువు పెట్టాలి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, ఒక 6 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి. తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు అలాగే వదిలేసామనుకో, ఇంకా అంతే. మూత తీస్తే ఇల్లంతా బిర్యానీ పరిమళమే. ఇంకెందుకు ఆలస్యం, వేడిగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేసేద్దాం రండి. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైకు, ఒక కామెంటు, అలాగే షేర్ కూడా చేసేయండి. ఇలాంటి టేస్టీ హోమ్ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి, అస్సలు మర్చిపోవద్దు.